ఎవరైనా తను అధికారంలోకి రావడానికి పార్టీ పెడతారు, తన పాలసీలు అమల్లోకి రావడానికి పార్టీ పెడతారు. కానీ జగన్ని తొక్కడానికే పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్. 2014లో జగన్ అధికారంలోకి రాకుండా, 2019లో అధికారంలోకి రానియకుండా, 2024లో అధికారం దించడానికి. అదే విచిత్రమైనటువంటిది. తాజాగా ఆయన నిన్నటి స్పీచ్ అదే పాయింట్తో ఉంది. మద్దతుదారుల పేరుతో నా నిర్ణయాన్ని ప్రశ్నించేవాళ్ళు నా వాళ్ళు కాదు, నాకు అట్లాంటి వాళ్ళ సూచనలు సలహాలు అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జన సైనికులు సిద్ధంగా ఉన్న, ప్రజలు మన వైపు ఉన్న, ప్రతి ఒక్కరిని ఓటుకు తెచ్చే నాయకత్వం జనసేనకు సిద్ధంగా ఉందా ఆలోచించండి. అన్నీ అర్థం చేసుకుని 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలతో పొత్తు పెట్టుకున్నాం అని కార్యకర్తలు చెప్పారు. అధికారం తమ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలనే ఆధిపత్య ధోరణి వైకాపా వాళ్ళది. సామాన్యుడు రాజకీయం చేస్తే తట్టుకోలేరు, వ్యూహాలు పొత్తులు పెట్టుకుంటే భరించలేరు. అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తుపై రకరకాలుగా కథలు చెప్తున్నారు, మండిపడ్డారు. వెతుక్కున్నాం, ఇటుక పేర్చుకున్నాం, ఇప్పుడిప్పుడే జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కడతాం, జగన్ కోట బద్దలు కొడతామని హెచ్చరించారు. బాబాయిని మర్డర్ చేసిన గుండెపోటని, జగన్ ఓడిపోతున్నా గెలుస్తున్నారని, హామీలు నిలబెట్టుకున్న అద్భుతం ఆహా ఓహో అనే సమూహం ఆయన వెనకుంది. దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన వెనకేసుకొచ్చే సమూహం అది. జగన్ మర్డర్లు చేసిన ఆయన, అన్యాయాలు అత్యాచారాలు చేసిన, దోపిడీలు దారుణాలు చేసిన ఆయన సమూహం అంతా వెనకేసుకొస్తున్నారు. నేనేమైనా డబ్బు తిన్నానా, 1000 కోట్లు సంపాదించానా, పదవులు అనుభవించానా, 10 ఏళ్ళుగా అవమానాలు తిట్లు తప్ప ఏం సంపాదించాను, కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని పార్టీకే ఖర్చు పెట్టా. నిజంగా నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించద్దు, విదేశాల్లో కూర్చుని టీవీలో కూర్చుని ప్రశ్నించరు కదా, నా జన సైనికుల్లో, నా వీర మహిళల్లో నా వెంట నడవండి, నాతో నడిచేవాళ్ళు నా వాళ్ళు అంటూ స్పష్టం చేశారు. ఇందులో ఏంటి, జగన్ బతుకంతా నాకు తెలుసు, జగన్ బతుకు జూబిలీ హిల్స్ సొసైటీ ఏర్పడినట్టు నుంచి తెలుసు, అక్కడ చెక్ పోస్ట్లో ఏం చేసేవారో నాకు తెలుసు, బంజారా హిల్స్లోని కొంటికి రెస్టారెంట్లో ఏం చేసేవారో నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ విడిచిపడ్డారు. నా వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడుతుంటాడు, మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే టన్నులు ఉంది, ఇప్పటివరకు నాలో మంచితనం చూశారు, జగన్ మీకు యుద్ధం ఇస్తాను మర్చిపోకండి అంటూ హెచ్చరించారు. ఇది ఓవరాల్గా ఆయన పరిస్థితి. ఏంటంటే చంద్రబాబు అధికారంలోకి తీసుకురావడం, జగన్ని గద్దె దించడం అన్నటువంటిది తన ఎజెండా.